పిల్లలు అందరూ ఉన్నారా? ఉన్నారు తాతయ్య. మరి మిగిలిన కథను చెప్పుకుందామా? చెప్పుకుందాం తాతయ్య. మోషే ఇంటికి వచ్చి తన మామ యిత్రోతో తాను ఐగుప్తులో ఉన్న తన బంధువర్గాన్ని కలవాలనుకుంటున్నట్టు చెప్పాడు. యిత్రో అతన్ని ప్రశాంతంగా వెళ్ళమన్నాడు. అప్పుడు యావే దేవుడు మోషేతో, భయపడక ఐగుప్తు దేశానికి బయలుదేరు అని అన్నాడు. ఇప్పుడు అక్కడ మోషే గతం గురించి తెలిసిన అధికారులెవరూ లేరని, అందరూ చనిపోయారని చెప్పాడు. మోషే తన భార్యను కొడుకులను వెంటబెట్టుకుని దైవదండముగా మారిన చేతికర్రను పట్టుకుని బయలుదేరాడు. దారిలో మోషే భార్య సిప్పోరా తన కుమారునికి సున్నతి చేసి రక్తము మోషే పాదాలకు తాకించింది. యావే ప్రభువు కట్టుబాటును పాటించింది. అప్పుడు యావే ప్రభువు అహరోనుతో ఎడారి వైపు నడిచి వెళ్లి మోషేను కలుసుకోమంటాడు. దేవుడు చెప్పినట్టు అహరోను వెళ్లి దేవుని కొండ దగ్గర మోషేను కలుసుకుంటాడు. తన అన్న అహరోను ఎదురొచ్చి తనను దారిలోనే కలుసుకోవడంతో మోషే ఎంతో ఆనందపడ్డాడు. దాంతో మోషేకు దేవుని మాటలపై నమ్మకం కుదిరింది కదా తాతయ్య? అవును, దేవుడు తనతో చెప్పిన విధంగానే తన అన్న అహరోను తన కోసం వెదుక్కుంటూ వచ్చాడు. పైగా దేవుడే తనను ఇలా పంపించాడని చెప్పాడు. మోషే ఐగుప్తులోని విశేషాల గురించి, ఇశ్రాయేలీ ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత దేవుని కొండ హోరేబు వద్ద దేవుడు మండుతున్న పొద రూపంలో తనకు ఏ విధంగా దర్శనమిచ్చారో అహరోనుకు వివరించాడు మోషే. పిల్లలు వింటున్నారా? దేవుడు మోషేకు ఏ కొండ దగ్గర కనిపించాడు? హోరేబు కొండ దగ్గర. హోరేబు కొండ దగ్గర కనిపించాడు. ఆ విషయాన్ని మోషే ఎవరితో చెప్పాడు? అహరోనుతో. అవును, తన అన్న అహరోనుతో చెప్పాడు. అప్పుడు అహరోను పట్టరాని ఆనందంతో తన తమ్ముణ్ణి గుండెలకు హత్తుకున్నాడు. దేవుని మాటను విధేయించటం తన కర్తవ్యమని, తమ గురించి తమ ప్రజల క్షేమం గురించి అన్నీ దేవుడే స్వయంగా చూసుకుంటాడని తన దృఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచి మోషేకు ధైర్యం చెప్పాడు. అయితే తన అన్నను కలిసేసరికి మోషేకి ధైర్యం వచ్చిందన్నమాట. అయినా మోషే బలవంతుడు కదా, ఎందుకు భయపడుతున్నాడో అర్థమే కావడం లేదు. వట్టి పిరికివాడన్నట్లుగానే ఉన్నాడు కదా తాతయ్య? కాదమ్మా, మోషే ఏం పిరికివాడు కాదు, ధైర్యవంతుడే. కాని తాను రాజకుటుంబంలో పెరిగాడు కాబట్టి ఫరో రాజులు ఎంత కఠినంగా ఉంటారో, వారి అంగబలం ఎంత ఉంటుందో తనకు బాగా తెలుసు. పైగా ఇప్పుడు తనొక హెబ్రీయుడనని అందరికీ తెలిసిపోయింది. అందుకే ఫరో రాజుపై ఒంటరిగా పోరాటం చేసేందుకు సంకోచించాడు. కాని ఇప్పుడు తనలో ధైర్యం పుంజుకుంది. దేవుడే తనకు తోడు, అండదండ అని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాడు. ఎలాగైనా తన ప్రజలను దేవుడే స్వయంగా కాపాడుకుంటాడనే ధైర్యం వచ్చింది. ఈ పనికోసమే దేవుడు తనను ఇంతవరకు కాపాడుతూ వచ్చాడని, దానిని నెరవేర్చేదాకా దేవుడు తనను వదిలిపెట్టడని తెలుసుకున్నాడు. పైగా తనకు తోడుగా తన అన్న అహరోనును కూడా దేవుడు నియమించాడు. అందుకే తన జన్మకారణాన్ని నెరవేర్చుకునేందుకు ధైర్యంగా పూనుకున్నాడు. తన కుటుంబంతో సహా ఐగుప్తుకు వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. ఇప్పుడు నాకు మోషే నచ్చాడు. నాయకుడంటే అలా ధైర్యంగా ఉండి ముందడుగు వెయ్యాలి కదా తాతయ్య? అవునరా, నిజమే, నువ్వు నిజమే చెప్పావు. మోషే చాలా తెలివిగలవాడు. దేనికైనా గుడ్డిగా ముందుకు వెళ్లేవాడు కాదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ అన్నట్టు పోరుకు దిగే ముందు బలాబలాలు అంచనా వేసుకున్నాడు.
తన మనసులో ఉన్న సందేహాలన్నింటినీ దేవుని ముందు వెళ్ళగక్కాడు. అనుమానాలన్నీ పటాపంచలు చేసుకున్నాడు. ఇప్పుడు ధైర్యంగా స్థిరంగా అడుగు ముందుకేశాడు. ఈ సమయంలోనే దేవుడు మరలా మోషేకు తన కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. మోషే ఆజ్ఞలను పాటించుమని అహరోనుకు తెలియచేశాడు. అప్పుడు మోషే తనకు దేవుడు చెప్పిన మాటలను, చేయమనిన అద్భుతాలను వివరించాడు. ఇశ్రాయేలీ పెద్దలతో ఆ తరువాత ఫరో రాజుతో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలియచేశాడు. ఫరో రాజు మొదట తన మాట వినడని, ఇశ్రాయేలీ ప్రజలకు దాస్య విముక్తి కలగజేసేందుకు ఒప్పుకోడని, అయినా దేవుడు ఫరో రాజు మెడలు వంచి ఒప్పిస్తాడని, జరగబోయే సంఘటనల గురించి, దేవుడు తనతో చెప్పిన విషయాల గురించి అహరోనుకు వివరించాడు. అయితే ఫరో రాజు నుండి తనకు ఎదురు దెబ్బలు తగులుతాయని మోషేకి ముందే తెలుసన్నమాట కదా తాతయ్య? తెలుసు. కాని ఎప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు తానేం చెయ్యాలో దేవుడు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడని కూడా అహరోనుతో చెప్పాడు. అయితే ముందుగా తనకు మండుతున్న పొదలో దేవుడు కనిపించిన చోటుకు వెళ్లి యావే ప్రభువును ఆరాధించి రమ్మని అహరోనును అక్కడికి పంపించాడు మోషే. అహరోను అక్కడికి వెళ్లి రాగానే అందరూ ఐగుప్తుకు పయనమయ్యారు. ఐగుప్తును చేరుకోగానే అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ కలుసుకుని మోషే గురించి, మోషే వచ్చిన పని గురించి తెలిపి మోషే వద్దకు తీసుకుని వచ్చాడు అహరోను. అందరూ పోగైన తరువాత మండుచున్న పొద వద్ద జరిగిన సంగతులన్నిటినీ వారికి చక్కగా వివరించాడు. మరి ఇశ్రాయేలీ పెద్దలు అహరోనును మోషేలు చెప్పిన మాటల్ని నమ్మారా తాతయ్య? కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. వట్టి మాటలకు చింతకాయలు రాల్తాయా అని కొందరంటే, ఫరోరాజు వంటి కఠినాత్ముడు, మొండివాడు మాటలకు లొంగుతాడా అని మరికొందరన్నారు. అప్పుడు మోషే వారు చూస్తుండగానే వారి ఎదుట కొన్ని అద్భుతములు చేసి చూపించాడు. ఫరోరాజు నుండి తన ప్రజలను విడిపించ దేవుడు తనను ఎన్నుకున్నాడని నిరూపించాడు. అహరోను మాటలు, మోషే చేసిన అద్భుత క్రియలు చూచిన ఇశ్రాయేలీ ప్రజలు వారిని నమ్మారు. యావే ప్రభువు తమ కష్టాలను చూసి తమను ఆదుకునేందుకు కదలి వచ్చాడని, తమ మొర ఆలకించాడని విశ్వసించారు. మోషేను తమ నాయకునిగా అంగీకరించి తలలు వంచి యావే దేవుని స్తుతించి ఆరాధించారు. అంటే మోషే వచ్చిన పనులలో ఒకటి పూర్తయిందన్నమాట. ఇజ్రాయేలీ ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించా దేవుడు తనను ఎన్నుకున్నాడని హెబ్రీల పెద్దలను నమ్మించడంలో విజయం సాధించాడన్నమాట. ఇక మిగిలింది ఫరో రాజును కలుసుకుని దేవుని ఆదేశాలను అతనికి తెలియపరచడం. అంతే కదా తాతయ్య? అవునమ్మా, ఇక మిగిలింది వారు ఫరో దగ్గరికి వెళ్లటమే. అది సరే, మోషే అహరోనుల వయసు ఇప్పుడెంతో తెలుసా? మోషే ఐగుప్తు నుండి మిద్యాను చేరే నాటికి అతని వయసు 40 సంవత్సరాలు. అక్కడ అతను దాదాపు 40 సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఇప్పుడు మోషే వయసెంత? 80 సంవత్సరాలు తాతయ్య. గుడ్. అహరోను వయసేమో 83 సంవత్సరాలు. అయితే మోషే తన బాల్య ప్రాయం నుండి దాదాపు 40 సంవత్సరాలొచ్చే వరకు రాజభవనంలో ఉండి కష్టం అంటే ఏంటో తెలియకుండా సుఖభోగాలను అనుభవిస్తూ జీవించాడు. మిద్యానుకు పారిపోయి పరదేశిగా అనేక కష్టాలు అనుభవించాడు. కొండకోనల్లో, అరణ్యంలో ఇత్రో మందలను మేపుతూ ఎండకు ఎండి వానకు తడిశాడు. క్రూర మృగాల నుండి, దొంగల బారి నుండి మందలను కాపాడుకునేందుకు ప్రాణాలకు తలపడి పోరాడుతూ గడిపాడు. అంటే సుకుమారంగా పెరిగిన మోషేను దేవుడు ఈ విధంగా 40 సంవత్సరాల అరణ్యవాసంతో గట్టిపడేలా చేశాడు. ఎందుకంటే కష్టాలను భరించి
తట్టుకోగలిగిన వాడే నిజమైన నాయకుడవుతాడు. ఇప్పుడు స్థిర నిశ్చయంతో దృఢ సంకల్పంతో గట్టిపడి ఉన్నాడు మోషే. తన ప్రజలను ఫరో దాస్యం నుండి విడిపించేందుకు కంకణం కట్టుకున్నాడు. యావే దేవుని తరపున, ఇశ్రాయేలీ ప్రజల తరపున ఫరో రాజును ముఖాముఖిగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇప్పుడు మోషే అహరోనుతో కలిసి ఫరోరాజు ఎదుటకు వెళ్లి దేవుని ఆదేశాన్ని వినిపిస్తాడన్నమాట. అవును, అహరోనుతో కలిసి మోషే ఫరోరాజు ఎదుటకు వెళ్తాడు. దేవుని ఆదేశాన్ని వినిపిస్తాడు. హెబ్రీయుల పట్ల అతడు కనపరుస్తున్న వివక్షతను, హృదయ కాఠిన్యాన్ని ఎదిరించి వారిని తనతో పంపించమని దేవుని పేరిట ఆజ్ఞాపిస్తాడు. తన మాట వినకుంటే భయంకరమైన విపరీత పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తాడు. మరి ఫరోరాజు ఊరుకుంటాడా తాతయ్య? మోషే చెప్పిన దానికి అంగీకరించాడా? మోషే చెప్పిందంతా విని సరేనని తల ఊపడానికి అతడేమంత సౌమ్యుడు కాదమ్మా. సరే, అప్పుడు ఏం జరిగిందో, ఆ తరువాత ఏం జరిగిందో ఈసారొచ్చినప్పుడు వివరిస్తాను. చెప్పండి తాతయ్య, ప్లీజ్ తాతయ్య, ప్లీజ్. ఆగండి ఆగండి, ఈ రోజుకు ఇంతవరకు చాలు, సరేనా? సరే తాతయ్య.